తమిళనాడు డిప్యూటీ సీఎంగా హీరోయిన్ త్రిషపై ఏఐఏడీఎంకే నేత ఆర్బీ ఉదయ్ కుమార్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వస్తే సన్నిహితులకే కీలక పదవులు ఇస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు ఆయన. విజయ్ త్రిషను ఎప్పుడు డిప్యూటీ సీఎం చేస్తారు అంటూ ఉదయ్ కుమార్ సెటార్లు వేశారు. ఉదయ్ కుమార్ వ్యాఖ్యలపై త్రిష అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. త్రిషకు మద్దతుగా తమిళనాడు వ్యాప్తంగా నిరసన పోస్టర్లు రిలీజ్ చేశారు. తమ అభిమాన నటిపై అనుచిత వ్యాఖ్యలు సహించబోమంటూ ఫ్యాన్స్ వార్నింగ్ ఇచ్చారు. త్రిషపై వ్యాఖ్యలతో తమిళనాడులో మళ్లీ పొలిటికల్ వార్ నడుస్తోంది. ఏఐఏడీఎంకే నేతలపై పోలీసులకు టీవీకే ఫిర్యాదు చేసింది. ఉదయనిధి వివాదం తర్వాత మళ్లీ త్రిష పేరు చుట్టూ రాజకీయ రచ్చ రాజుకుంది. తమిళనాడు రాజకీయం ఇప్పుడు హీరోయిన్ త్రిష చుట్టూనే తిరుగుతోంది. అలాగని ఆమె పొలిటికల్ లీడర్ కాదు, పాలిటిక్స్ లో యాక్టివ్ గాను లేరు. ఈ మధ్య కాలంలో పాలిటిక్స్ గురించి మాట్లాడింది కూడా లేదు. కానీ తమిళ రాజకీయం అంతా ఆమె సెంట్రిక్ గానే హీట్ ఎక్కుతోంది. ప్రధాన పార్టీ నేతలంతా ఆమె జపమే జపిస్తున్నారు. అక్కడి ప్రభుత్వాన్ని విమర్శించాలన్నా, సీఎం విజయ్ను టార్గెట్ చేయాలన్నా, అధికార పార్టీని ఇరుకున పెట్టాలన్నా ఆమెను సీన్లోకి తీసుకొస్తూ రాజకీయాన్ని మరింత హీట్ ఎక్కిస్తున్నారు. మరి లేటెస్ట్ కాంట్రవర్సీని సీఎం విజయ్ ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు? నిజంగానే ఆయన స్నేహితురాలైన హీరోయిన్ త్రిషకు డిప్యూటీ సీఎం పదవిస్తారా? అసలు త్రిష చుట్టూ వరుసగా ఎందుకు రాజకీయ వివాదాలు ముసురుకుంటున్నాయి? ఈ కామెంట్స్ వెనుకున్న పొలిటికల్ గేమ్ ఏంటి? తమిళనాడు రాజకీయాల్లో సినిమా, స్టార్ పవర్, వ్యక్తిగత సంబంధాలు మరోసారి పొలిటికల్ అస్త్రాలుగా మారుతున్నాయి. టీవీకే అధినేత విజయ్ను టార్గెట్ చేస్తూ ఏఐఏడీఎంకే నేత, మాజీ మంత్రి ఆర్బీ ఉదయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలతో తమిళనాడు పాలిటిక్స్ మరింత హీట్ ఎక్కాయి. విజయ్ సన్నిహితురాలిగా ప్రచారం చేస్తున్న నటి త్రిష పేరును ప్రస్తావిస్తూ విజయ్ త్రిషను ఎప్పుడు డిప్యూటీ సీఎం చేస్తారు అంటూ ఉదయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ రాష్ట్ర రాజకీయాన్ని కుదిపేస్తున్నాయి. இப்ப ராஜினாமா பண்ண சொல்லவுன்னு தேடிட்டு இருக்காங்க. அவன் தலைமுறைவாயிட்டான். இவங்க ராஜினாமா பண்ணிட்டு போய் அண்ணன் என்னென்ன ராஜினாமா பண்ணோன்னு நீங்க அவரை பாருங்க, அவர் இவரை பாருங்க. கடைசியில கிடைச்சவரு அதிமுக அகதிகள் அணியுடைய தலைவர் செங்கோட்டையன் தான் இருக்காரு. அவர்தான் அதிமுக அகதிகள் அணியுடைய தலைவர். அன்னைக்கு விஜய் பார்த்ததுதான், அதுக்கப்புறம் பார்க்கவே முடியாது, இனிமேலும் பார்க்கவும் முடியாது. அவங்களை யார் பார்க்க வாயு வேற வரவே மாட்டேன். தங்கச்சி வேற முன்னாடி நிரோஷா மட்டும், அது பேரு பேரும் தெரியல தம்பியெல்லாம், அவங்க மட்டும்தான் பார்க்கணும். 12 மணிக்கு யாராவது கேக் வெட்ட முடியுமா முதலமைச்சரோட? என் தங்கச்சி மட்டும்தான் கேக் வெட்டிருக்காங்க. அப்படிப்பட்ட தங்கச்சி நான் வச்சிருக்கேன். என்ன பேரு? நிரோஷாவா திரிஷா. திரிஷாவுக்கு துணை முதலமைச்சர் பதவி அறிவிப்பு வந்தாலும் நீங்க ஆச்சரியப்படக்கூடாது. ஏன்னா நான் அப்படிதான் சொன்னேன், ஜனநாயகம் படத்துக்கு அரசு விடுமுறை விட்டாலும் விடுவாங்கன்னு சொன்னேன். எல்லாரும் உதயகுமார் சும்மா இருக்க மாட்டேன். முதலமைச்சர் இருந்து, அமைச்சர்கள் இருந்து, எம்எல்ஏல இருந்து எல்லாரும் போயிட்டாங்க. ఇలా ఆర్బీ ఉదయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై త్రిష అభిమానులు మండిపడుతున్నారు. ఇక త్రిష అభిమానుల సంఘం అయితే కొన్ని పోస్టర్లను రిలీజ్ చేసింది. ఆ పోస్టర్లను ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. పైన పెద్ద అక్షరాలతో ఖండిస్తున్నామంటూ తమిళనాడు భాషలో రాసింది. సో తర్వాత ఆర్బీ ఉదయ్ కుమార్ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నామని రాశారు. ఆ తర్వాత కింద విజయ్ త్రిష మధ్య ఉన్నది స్వచ్ఛమైన స్నేహం, వారిద్దరి బంధంపై కించపరిచే వ్యాఖ్యలను మేము సహించబోమంటూ రాసింది. ఒక్కసారి ఈ పోస్టర్ని తెలుగులో అనువదించింది, ఒకసారి చూద్దాం. యాక్చువల్గా ఇవి తమిళ భాషలో ఉంది, బట్ తెలుగులో మనకు అర్థమయ్యేందుకు తెలుగులో అనుమతించుకున్నాం. సో మనం చూస్తున్నాం, ఖండిస్తున్నాం అంటూ పోస్టర్లు వెలిసాయి. సో ఖండిస్తున్నాం, మాజీ మంత్రి ఎవరైతే వ్యాఖ్యలు చేశారో ఉదయ్ కుమార్, ఆయన ప్రసంగాన్ని ఖండిస్తున్నాం. మా అక్క త్రిష దుష్ప్రచారాలను అంగీకరించదు, మహిళలు మన దేశానికి కళ్ళు వంటి వారు అంటూ అక్కడ రాసున్న పోస్టర్ని మనం చూస్తున్నాం. సో భవిష్యత్తులో ఆర్బీ ఉదయ్ కుమార్ తగిన మూల్యం కూడా చెల్లించుకోక తప్పదు అంటూ ఈ పోస్టర్లు హెచ్చరిస్తూ తమిళనాడు వ్యాప్తంగా ఈ పోస్టర్లు వెలిసాయి. సో అధికారంలోకి వస్తే విజయ్ కు దగ్గరగా ఉన్న వారికి కీలక పదవులు దక్కుతున్నాయంటూ ఉదయ్ కుమార్ ఆరోపించారు. విజయ్ సినిమాల్లో పనిచేసిన నిర్మాతలు, టెక్నికల్ టీం సభ్యులు, వ్యక్తిగతంగా సన్నిహితంగా ఉన్న వారికి ప్రభుత్వ వ్యవస్థలో కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు.
ఆలయ ట్రస్టీ నుంచి ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వరకు, విజయ్ వ్యక్తిగత కార్యదర్శి నుంచి ఫిల్మ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అధిపతి, ప్రభుత్వ సలహాదారుల వరకు పలు నియామకాలను ఉదయ్ కుమార్ ప్రస్తావించారు. జననాయకన్ నిర్మాత వెంకట్ నారాయణకు కీలక పదవి నియమించారు. ఇక లియో మూవీ డైరెక్టర్ జగదీష్ పళనిస్వామికి కూడా పదవి వచ్చింది. బీస్ట్ చిత్ర ఎడిటర్ మనోజ్ పరమహంసకు ప్రభుత్వ ఫిల్మ్ ట్రైనింగ్ సంస్థకు అధిపతిగా నియమించారు. ఇక విజయ్ రాజకీయ సలహాదారుగా ఉన్న జాన్ అగల్కేస్వామి, విష్ణురెడ్డి, రామ్ కుమార్, ఇక విజయ్ జ్యోతిషుడు రాధన్ పండిట్ కు ఓఎస్డీ పదవి ఇవ్వడంపై దుమారం రేగింది. ప్రత్యర్థుల విమర్శలతో రాఘవ్ పండిట్ నైతే తొలగించింది విజయ్ సర్కార్. ఇక ఈ వివాదానికి మరో ముఖ్యమైన పొలిటికల్ బ్యాక్డ్రాప్ ఉంది. కొద్ది రోజుల కిందటే త్రిష పేరును ప్రస్తావిస్తూ డిఎంకే నేత, తమిళనాడు మాజీ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన డబుల్ మీనింగ్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఉదయనిధి మాత్రం తాను సింగిల్ మీనింగ్ వ్యాఖ్య మాత్రమే చేశానని, తన మాటలను కట్, కాపీ, పేస్ట్ చేసి వక్రీకరించారని ఆరోపించారు. త్రిష పేరును లాగడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ అనేక మార్లు ఆమె పేరుతో రాజకీయం నడిచింది. సో విజయ్ త్రిష ఇంటి నుంచి బయటికి రావాలి అంటూ ఇంతకు ముందే బీజేపీ నేతలు కామెంట్స్ దుమారం పుట్టించాయి. విజయ్ తో త్రిష రిలేషన్ పై నైనార్ నాగేంద్రన్ వ్యాఖ్యలపై లీగల్ నోటీస్ కూడా వెళ్ళింది. ఎన్నికల సమయంలో త్రిష పోస్ట్ తో అనేక స్పెక్యులేషన్స్ చక్కర్లు కొట్టాయి. విజయ్ ప్రమాణ స్వీకార వేడుకలో త్రిష ప్రత్యక్షం కావడం పైన రాజకీయ విమర్శలు రేగాయి. విజయ్ పై త్రిష గతంలో చేసిన వ్యాఖ్యలు కూడా ప్రత్యర్థులకు రాజకీయ ఆయుధంగా మారాయి. విజయ్ సైలెన్స్ అంటే నాకు నచ్చదు అంటూ త్రిష మాట్లాడిన మాటలను వైరల్ చేశారు. ఇక విజయ్ తో ఉన్న స్నేహమే రాజకీయ ప్రత్యర్థులకు టార్గెట్ గా మారింది. డిస్రెస్పెక్ట్ ను సహించను, విజయ్ పేరుతో తనకు లింక్ చేయడంపై త్రిష ఘాటు రియాక్షన్ ఇది. ఇక త్రిష విజయ్ కాంబినేషన్ సినీ ప్రేక్షకుల్లోనే కాదు, సోషల్ మీడియాలోనూ బాగా పాపులర్. దీంతో విజయ్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయాలనుకునే ప్రత్యర్థులకు త్రిష మరింత సాఫ్ట్ టార్గెట్ గా మారిందంటున్నారు విశ్లేషకులు. విజయ్ ను టార్గెట్ చేసిన ప్రతిసారి త్రిష పేరును లాగడం ప్రత్యర్థులకు రాజకీయ ఆనవాయితీగా మారింది. అయితే ఈసారి వివాదం డిఎంకే వర్సెస్ టీవీకే నుంచి ఏఐఏడీఎంకే వర్సెస్ టీవీకే వైపు షిఫ్ట్ అయింది. ఉదయ్ కుమార్ వ్యాఖ్యలపై త్రిష అభిమానులు మదురైలో నిరసనకు దిగగా టీవీకే నేత ఒకరు తూత్తుకుడి జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇవి ఇంతటితో బ్రేక్ పడేలా కనిపించడం లేదు. రాబోయే తమిళనాడు రాజకీయ పోరులో పర్సనల్ అటాక్ ఎంత కీలకంగా మారబోతుందో ఇది సూచిస్తోంది.